కొంతమంది త్రాగుడు మానుకోవటానికి ఏదో పసురు వాడతారు. చాలామంది పసురు వాడి మరలా తాగుతున్నారు. కొంతమంది ఒట్లేస్తారు, నేను ఇక్కడ నుంచి త్రాగను అని. చాలామంది ఎన్నోసార్లు ఒట్లేసి మరలా ఒట్లు తప్పుతున్నారు. ఒట్టు తీసి గట్టి మీద పెట్టి ఒక క్వార్టర్ కొట్టేస్తాడు, మరలా గట్టి మీద తీసి మళ్ళీ పెట్టుకుంటాడు పైన ఒట్టు. ఇవన్నీ కూడా ఒక మనిషిని మార్చలేవు. ఒక మనిషిని మార్చాలి అంటే ఖచ్చితంగా ఏకైక మార్గము మీ చేతిలో ఉన్న జీవగ్రంథమైన బైబులే మార్చగలదు. ఆర్ఆర్కే మూర్తి గారు చక్కగా సాక్ష్యం చెప్పాడు కదా, బైబుల్లో తప్పులన్నీ పడదామని నేను చదివినాను, నా తప్పులన్నీ బైబుల్ పట్టుకున్నది. దేవుని స్తోత్రాలు కలుగునుగాక. ఇప్పుడు నేను ఎంత పాపినో గ్రహించినాను. బైబుల్లో పాపం ఉందని నేను అనుకుంటే నాలో పాపాలని అర్థములో నా ముఖం కనపడ్డట్టు కనపడ్డాయి. ఇప్పుడు బైబుల్ నన్ను మార్చేసింది అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఈ బైబుల్ అందరి జీవితాలను మార్చివేసిందో. ఇది వెలుగు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు సమరయ స్త్రీని మార్చాలంటే ఎవరు తరం అవుతుంది? వాళ్ళ అమ్మ మార్చగలదా? వాళ్ళ నాన్న మార్చగలరా? రక్త సంబంధులు మార్చగలరా? బంధుమిత్రులు మార్చగలరా? నెవర్. కొంతమంది మారినట్టు నటించినా నిజంగా మారరు. డబ్బు కోసం నటిస్తారు, నువ్వేమని అనుకుంటావని నటిస్తారు. నీ ముందు అలా నటించి నువ్వు పోయిన తర్వాత యథావిధిగా జీవించేస్తారు. కానీ సమరయ స్త్రీ జీవితము భయంకరమైన చీకటిలో ఉన్న ఆమె జీవితము, అపవిత్రతలో ఉన్న ఆమె జీవితము, దేహ వాంఛలతో నిరంతరం కొట్టుమిట్టాడుతున్న ఆమె శరీరము, ఆమె జీవితము నిజంగా మారి ఏ పాపము చేయకుండా నిలకడగా ఉండగలదా? ఇక నుంచి ఆమె ఆ తప్పు వైపుకు వెళ్లకుండా ఉండగలదా? ఎంతో బలహీనురాలైన ఆమె ఇంకా ఆ వైపుకు అడుగులు వేయకుండా ఉండగలదా? ఎవరైనా అలా మార్చగలరా? దానికి ఏదైనా మందుందా? కీర్తనకారుడు అంటాడు, అయ్యా నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగయున్నది. ఈ వాక్యమే మార్చగలదు. ఇదే వెలుగు, ఈ వాక్యమే దీపము. నా దేవుని బిడ్డలారా, యేసు ప్రభులు వారు కాస్త మాట్లాడిన తర్వాత, కాసేపు ఆమెతో మాట్లాడిన తర్వాత, యేసు ప్రభుల వారి మాటలు విన్న ఆమె హృదయం ఆటోమేటిక్గా మార్పు చెంది ఆమెలో పశ్చాత్తాప భావము కలిగి, మేము మెస్సయ్య గురించి విన్నాము, ఒకవేళ నువ్వేమన్నా మెస్సయ్యవా? ఆయన వస్తాడని మేము కూడా విన్నాము, ఆయన వస్తే అందరిని వెలుగులోకి నడిపిస్తాడని విన్నాము, నిన్ను చూస్తే నీ మాటలు చూస్తే అలా అనిపిస్తున్నది, నువ్వు మెస్సయ్యవా అంటే యేసయ్య అంటాడు, అవును నేను మెస్సయ్యనే. అప్పుడు ఈమె తన జీవితాన్ని మార్చుకొని, తన హృదయాన్ని మార్చుకొని, ఎంత ఏడ్చుకుందో మనకు తెలియదు కానీ కన్నీళ్లు కార్చుకొని యేసయ్య అనే వెలుగును చూసి ఆమె ఎంత చీకట్లో ఉన్నదో గ్రహించి, నా దేవుని బిడ్డలారా, ఇక అనుకున్నది నేను ఎప్పుడు కూడా ఇంకా పాపము చేయకూడదు, ఎంత విలువైన జీవితం నాకు కావాలి. మీరు గ్రహించండి, ఈ లైటింగ్ అనేది ఇప్పుడు మనం చర్చిలో వేసినాం కదా, ఈ లైటింగ్ వేయకపోతే ఈ లైట్ విలువ చీకటికి తెలియదు. ఈ లైట్ వేయగానే లైట్ ఎంత విలువైందో, చీకటి ఎలా పారిపోద్దో మనకు అర్థమవుతుంది. ఆమె అనుకున్నది, ఇంకా నా జీవితంలో ఎప్పుడు కూడా చీకటి బ్రతుకు నాకొద్దు.